పనిచేసింది? ఏ ప్రాణాలు తీసే పగవాడు తల్లి? మగవాళ్ళు కాదు, అజ్ఞానురాలు శ్రీదేవి. శ్రీదేవా? శ్రీదేవి ఎంత పనిచేసిందా? ఏమిటమ్మా ఈ దురంతం? పొరపాటు రమణి అనుకుని నన్ను పొడిచి గజపతి రమణి ఉత్తమురాలు, ఆమెను కాపాడు. ఘాతకురాలు శ్రీదేవి. శ్రీదేవి ఇచ్చావులే చిలక, నీ తాముతూములు ఏమైపోయాయి? ఇంకెక్కడికి పోతావు? నువ్వు నాదానమైపోయావు రమణి. ఆరి కబోది పక్షులారా, రమణిని తెమ్మంటే రాణిని తెచ్చిరండి రా. పోండి, కోటకూరికి రమణిని ఎగరేసుకురండి. ఎగరేసుకొచ్చేందుకు అక్కడే ఉంది. 2 పిట్టలు ఎప్పుడో ఎగిరిపోయాయి. మా గురువులయ్యా, ఇది నాయకుడు కూన మన జట్టులో చేరింది. నువ్వు ఎన్నడూ చూడవా? చూసినా చూడనట్టే, వెనకద మర్చిపోతే ముందుకునేది. ఏ నాయకుడు కూన, నీకు గురువులవుతా, ఏమంటావు? అట్టనే అట్టనే గురువులయ్యా, రొమ్ము నిలుచుకుపోతేవే పిట్టలెట్ట ఎగిరిపోయా? పోయే, తుర్రున్న ఎగిరిపోయే. పోతూ పోతూ విమలమ్మను పడనట్టుకు మరిపోయే. ఏ నాయకుడు కోన, విమలమ్మను ఎవరు చంపారంటావు? విమలమ్మ చంపారా? అయితే ఇది తప్పకుండా రమణి పని. ఎవరి పని అయితేనే ఎగిరిపోయిన పిట్టలు ఎట్లా పడతారు? చిటికలు ఈ పాటికి వాళ్ళిద్దరూ రామరాజ్యం చేరే ఉంటారు. విమలమ్మను చంపింది రమణేనని రాజుకు నా జాబందితే రమణి కోటలో నీడుండదు. కిరీటి, ఇక బయటపడే రమణి నీ వంతు, ఆమెను వెంటాడుతూ వచ్చే జయచంద్రుడు నా వంతు. ఆహాహా, ఏం ఎత్తమ్మా, నీలాంటి తల్లులు ఉండబట్టి లోకం ఇంత పచ్చగా ఉంది. ఇంకే శిష్యుడా, బయలుదేరు. నువ్వెందుకు గురువులయ్యా? ముగ్గురు పోతే వెళ్ళిన పని ముక్క చెక్కలవుతుందంటారు పెద్దలు. అవును గురువులయ్యా, నువ్వు వీడనే ఉండు, కోట భద్రంగా చూసుకో. బయలుదేరండి. శ్రీదేవి, నీ తండ్రి బుద్ధే నీకు అబ్బింది. కథ మళ్ళీ అడ్డం తిరిగింది. ఏం చేస్తాం, కానివ్వండి. రాజేంద్ర మనం లేదు. అమ్మా అమ్మా అమ్మా, నా తండ్రి ఎన్నాళ్ళకెన్నాళ్ళ పోయి నీ కబురు తెలియక అల్లాడిపోయినాను జయ. నీ బిడ్డకేం తెలియదు. నువ్వు దీపించినట్టు క్షేమంగా వెళ్ళాను, లాభంగా వచ్చాను. ఏది లాభం? ఓహో, అదిగో అక్కడ సిగ్గుపడుతుంది. తెచ్చావయ్యా ఇంటికి కళాకాంతి, తీర్చావయ్యా ఇన్నాళ్లకు మా ముచ్చట. నాకు నచ్చిన కోడలు, ఆ తల్లి మెచ్చే కోడలు కోటలో అడుగుపెట్టి. అమ్మా, ఇక ఈ ఇల్లు నీది. నేను మీ మామగారు నీ కనుసన్నలలో మెలిగే పసిపాపను ఎలా ఆదరిస్తావో శ్రీదేవి? నేను శ్రీదేవిని కాదమ్మా, నేను అడవి పిల్లని. అయితేనే మావాడు తలుచుకున్నాడు, అడవిని కాచే వెన్నెలను దోచి తెచ్చుకున్నాడు. అమ్మా, నేను మా ఇంటికి వచ్చిన శ్రీ మహాలక్ష్మివి. మా తండ్రి నీలాంటి అందాల రాశిని కన్నా అదృష్టవంతుడు. అమ్మా, మావాడు నిన్ను ఏమని పిలుస్తాడమ్మా? ఓయబ్బా, మా చిన్నవాడి చేయందుకు వచ్చిన పిల్లకు అంత సిద్ధెందుకో? అమ్మాయిని అభ్యంతర మందిరానికి తీసుకువెళ్ళండి. పోయి చేత తీసుకో తల్లి. శుభవార్త మహాప్రభు, శుభవార్త. ఏమిటి? యువరాజులం గారు క్షేమంగా తిరిగి వచ్చాడు. వచ్చాడా? మా జయ వచ్చాడా? ఒంటరిగా రాలేదు ప్రభు, రాకుమారిని వెంట తీసుకొచ్చాడు. చూశారా, మనవాడు అనుకున్న పని సాధించుకు మరీ వచ్చాడు. నాయకుడు అంతరించాడు, మా పగలు పంతాలు కూడా అంతరించాయి. గతాన్ని మరిచిపోయి ఆ చిన్నదానిని ఆదరించడం భావ్యం. సేనాపతి, దేశమంతటా ఉత్సవాలు జరిపించండి. కాబోయే మామగారు తన కోడల్ని చూసి మురిసిపోదలిచారని శ్రీదేవిని సగౌరవంగా మా సముఖానికి ఆహ్వానించండి. శ్రీ 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 రామరాజు మహారాజులకి జయం. ఎవరు మీరు? మా రాణి శ్రీదేవి ఏళ్ళ వారికి జాబు రాసుకున్నారు. శ్రీదేవి? మరి మా చిరంజీవి వెంట వచ్చిన బాల శ్రీదేవి కదా? కాదు, శ్రీదేవి ఆ అదృష్టానికే ఎదురు చూస్తుంది. తాను స్వయంగానే అందించినట్టు భావించి ఈ జాబును చిత్తగించి ధర్మరక్షణ చేయమని ప్రభువులకు మనవి చేయమన్నారు. శ్రీ 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 రామరాజ మహారాజుల సన్నిధి మహారాణి శ్రీదేవి రాసుకున్న విజ్ఞాపన. మా తండ్రిని వధించిన భూపతి కూతురైన రమణి
మా విమలమ్మను హత్య చేసి మాయతో మీ కుమారుని లోపరుచుకుని మీ కోటకు చేరుకున్నది. ఆ గజదొంగ కూతురు మూలమున మీకు మీ రాజ్యములోని ప్రజలకు ఎట్టి ఉపద్రవము కలగకుండా ఉండేందుకు హెచ్చరికగా ధర్మావతారులైన తమకు ఈ విజ్ఞాపన చేయడమైనది. తమ అనుగ్రహ పాత్రురాలు శ్రీదేవి. సేనాపతి, జయచంద్రుణ్ణి ఆ వెంట వచ్చిన చిన్నదాన్ని బంధించి చెరలో వేయించారు. ప్రభు, ఇది మా ఆజ్ఞ. ప్రభువులు ధర్మస్వరూపులు. శ్రీదేవి వంటి అబలకు మీ ఆజ్ఞ, మీ విచక్షణ శ్రీరామ రక్ష ప్రభు. సెలవు. మంచి మహారాణి, ఇది రాసకార్యం. ఇందుకు మీ ప్రసక్తి లేదు. ఉంది ప్రభు, వేడుకునేది మీ సరసన పుత్రుని పరిపాలన చేసే మహారాణి కాదు, బిడ్డ బాబు కోసం పరితపించే కన్నతల్లి. అప్రస్తుత ప్రశ్న. ఆ భూపతి కూతుర్ని అందలంలో తెచ్చి అంతఃపురంలో చేర్చిన నీ కుమారుడు శిక్షార్హుడే. వాడు అటువంటి వాణ్ణి కన్నందుకు, పెంచి ప్రయోజకుణ్ణి చేసినందుకు నాకు శిక్ష విధించండి. దేవి, స్వామి, మనకు